వెల్కమ్ టు ఎన్ఆర్కే నరేట్స్. ఈసారి ఐపీఎల్ టైటిల్ను సన్ రైజర్స్ హైదరాబాద్ గెలుస్తుందని ఆస్ట్రాలజర్ వేణుస్వామి ప్రిడిక్షన్ చేశారు, జాతకం చెప్పారు. సన్ రైజర్స్ ఓనరు కావ్య మారన్ యొక్క జాతకం బాగుంది, గతంలో ఆమె జాతకం బాగలేదు కానీ ఇప్పుడు బాగుంది కాబట్టి టీం ఖచ్చితంగా ఈసారి టైటిల్ గెలుస్తుంది. అంత మాత్రమే కాదు, టీంలోని అభిషేక్ శర్మ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ఉంటాడు కదా, అభిషేక్ శర్మ చక్కగా ఆడతాడు, ఈసారి ఖచ్చితంగా గెలుస్తుందని వేణుస్వామి చెప్పారు. వేణుస్వామి చెప్పిన మాటలను చాలామంది బిలీవ్ చేశారు. ఆస్ట్రాలజీ చెప్పారు కాబట్టి, జాతకం చెప్పారు కాబట్టి, కావ్య మారన్ యొక్క జాతకం చెప్పారు కాబట్టి ఇది జరుగుతుందని చాలామంది భావించారు. అయితే ఈయన చెప్పిన జాతకం ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో తిరగలబడింది, అంత డొల్లని తేలిపోయింది. గతంలో ఈయన చెప్పిన ప్రిడిక్షన్స్ అన్నీ ఫట్ అయ్యాయి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాడు అన్నారు, అయ్యారు. కేటీఆర్ డైరెక్ట్గా ముఖ్యమంత్రి అవుతారు అన్నారు, కాలేదు. ప్రభాస్కి ఇంకా అసలు ఇట్టే రాదు అన్నారు, సినిమా హీరో ప్రభాస్ ఉన్నారు కదా, ఆయనకు అసలు ఇట్టే రాదు అన్నారు. అంటే సలార్ సినిమా అనుకుంటే అది హిట్ అయిపోయింది. ఇలా ఈయన రాంగ్ ప్రిడిక్షన్స్ అన్నీ చేస్తూ ఇప్పుడు సన్ రైజర్స్ దగ్గర కూడా అడ్డంగా దొరికిపోయాడు. గెలుస్తుందని ఖచ్చితంగా చెప్పి ఇప్పుడు పాపం అది ఓడిపోయింది, చిత్తుగా ఓడిపోయింది. ఐపీఎల్ ఫైనల్లో వన్ సైడెడ్ మ్యాచ్ అయిపోయింది. బ్యాటింగ్లో బ్యాట్లు ఎత్తేసారు, చేతులు ఎత్తేసేసారు. సో పెద్దగా ఏం లేదు, వాళ్ళు 1-2 వికెట్లు కోల్పోయి టార్గెట్ ఫినిష్ చేసేసారు. సో ఇది ఏంటండి పరిస్థితి? అసలు ఏమని చెప్పాడంటే, అసలు కావ్య మారన్ జాతకం బాగుంది, గెలుస్తుంది. అభిషేక్ శర్మ అయితే ఇక 17 బాల్స్లోనే 50 కొట్టాడు కదండి అంతకుముందు లీగ్ స్టేజ్లో, ఇక ఫైనల్లో అలాగే క్వాలిఫైయర్స్లో ఎరగదీస్తాడు అని ఆయన ప్రొడిక్షన్ చెప్పాడు. ఎగ్జాక్ట్గా ఆయన ఏం చెప్పాడు, దానికి వ్యతిరేకంగా జరిగింది. అసలు ఆయన ఏం చెప్పారు ఒకసారి చూద్దాం, చూడండి. హైదరాబాద్ జట్టు అనేది లిస్ట్లో లేనటువంటి ఒక జట్టు, లిస్ట్లో లేనటువంటి ఒక జట్టు కావ్యమారన్ ఉంది. కావ్యమారన్ జాతకంలో దోషాలున్నన్ని రోజులు హైదరాబాద్ సన్ రైజర్స్ డిజాస్టర్ అయింది. ఇవాళ కావ్యమారన్ జాతకంలో కొద్దిగా యోగం ఉంది, ఆమె జాతకంలో ప్రజెంట్ మంచి యోగం ఉంది కాబట్టి ఇప్పుడు ఆమెది అప్పర్ హ్యాండ్ అయింది. సో మిథున రాశి జాతకానికి సంబంధించి కొద్దిగా ఫెచ్చింగ్ స్టార్ట్ అయింది. సో దానికి తగ్గట్టే ఇవాళ టీం కూడా సంయుక్తంగా ఆడుతున్నది, మంచి పేరు వచ్చింది. సో మంచి మంచి టీంల మీద గెలుస్తుంది. సో అభిషేక్ శర్మ అనేటువంటి వ్యక్తి 15 బాళ్ళు 16 బాళ్ళలోనే హాఫ్ సెంచరీ కొడుతున్నాడు హైదరాబాద్ సన్ రైజర్స్కు. అతన్ని ఆపే శక్తి ఎవరికి ఉందా? స్టేడియంలోకి బ్యాట్ తీసుకొని దిగిన తర్వాత అతన్ని ఆపే శక్తి, ఆ బ్యాట్స్మెన్ విజృంభించకుండా, ఆ బ్యాట్స్మెన్కు పేరు రాకుండా ఐపీఎల్లో ఆపే శక్తి ఎవరికైనా ఉందా? ఎంత పెద్ద తోపైనా సరే, భారతదేశంలో ఎంత పెద్ద తోపైనా సరే, చక్రం తిప్పగలిగిన తోపైనా సరే, ఒక్కసారి స్టేడియంలోకి వెళ్ళిపోయిన తర్వాత 6లు కొడుతుంటే నోరెళ్ళబెట్టి చూడడమే తప్ప. సో చూశారుగా, చాలా కాన్ఫిడెంట్గా జాతకం చెప్పినట్టుగా గెలుస్తుంది అన్నట్టుగా సన్ రైజర్స్ హైదరాబాద్ ఈసారి టైటిల్ గెలుస్తుంది అన్నట్టుగా చెప్పారు. కావ్యమారన్ జాతకం చూశారు, ప్లేయర్స్ చెప్పారు. మరి అభిషేక్ శర్మ గురించి అయితే చాలా ఎక్కువగా, మరి సేమ్ కమ్యూనిటీ అనో ఏమో తెలియదు కానీ ఆయన గురించి ఎక్కువగా మాట్లాడారు. ఆయన లీగ్ స్టేజ్లో బాగా ఆడాడు అభిషేక్ శర్మ, ఈ క్వాలిఫైయర్స్లోనూ అలాగే ఫైనల్లో తేలిపోయాడు. ఎగ్జాక్ట్గా ఆయన చెప్పిన దానికి అపోజిట్ జరిగిపోయింది. టైటిల్ గెలుస్తాడు అనుకున్నారు, గెలవలేదు. అభిషేక్ శర్మ ఎరగదీస్తాడు అనుకున్నారు, అభిషేక్ శర్మ ఎరగదీయలేదు. ఇప్పుడు దీన్ని నమ్ముకొని బెట్టింగ్ రాయిళ్ళు, బెట్టింగ్ బాబులు లక్షలలో బెట్టింగ్లు కాశారు సన్ రైజర్స్ మీద. వేణుస్వామి చెప్పింది ప్రిడిక్షన్ కరెక్ట్ అవుతుందన్న ఉద్దేశంతో చాలా మంది సన్ రైజర్స్ మీద బెట్టింగ్ వేశారు. ఇప్పుడు వాళ్ళందరూ నెత్తిన గుడ్డేసుకుంటున్నారు. కొన్ని లక్షలలో చాలా మంది ఫ్యాన్స్, బెట్టింగ్ బాబులు, బెట్టింగ్ రాయిళ్ళు తమ డబ్బులను ఈయన వల్ల కోల్పోయారు. ఈయన చెప్పినవి ఏదో ఫ్లూక్లో 1-2 తగులుతున్నాయండి. సో మిగతావన్నీ అటర్ ఫ్లాప్ అవుతున్నా కానీ ఈయన యూట్యూబ్ ఛానల్లో, ఆ ఛానల్లో, ఈ ఛానల్లో ఏదో చెప్పుకుంటూ ఫేమస్ అయిపోతున్నారు. ఇప్పుడు అందరు ఈయన మీద తిరగబడితే ఆ బెట్టింగ్ బాబులు కానీ, సన్ రైజర్స్ అభిమానించే వ్యక్తులు కానీ ఈయన గెలుస్తాడని చెప్పారు కదా అని ఇప్పుడు అక్కడంటే చివరికి నీ జాతకం నువ్వు చెప్పుకోవాల్సి వస్తుంది పరిస్థితి. గతంలో చెప్పినన్ని ఇదే కదా.
కొంతమంది హీరోయిన్లను వాళ్ళని కొంచెం బెదిరించో ఇంకేదో చేసో లిక్కర్ పూజలు ఇంకేదో పూజలు అర్ధనగ్న పూజలు చేపించినాను. నేను సన్నీ లియోన్ లాంటివని అంటారు. బ్రాహ్మణ కమ్యూనిటీలోనే నేను సన్నీ లియోన్ లాంటివన్నీ, నేను పులస లాంటివన్నీ, మిగతా కొరమేను బొచ్చ గండె ఇటువంటి చేపను కాదు, నేను పులస లాంటివని. నా రూటే వేరు, నా ట్రాకే వేరు, నా అంతా సపరేట్గా ఉంటుందని చెప్పి అందరినీ మిగతా అందరినీ కించపరిచి నువ్వేమో చెప్పిన ప్రతి ప్రిడిక్షను రాంగే. మళ్ళీ పొలిటికల్గా చెప్తుంటారు. ఇప్పుడు అక్కడ జూన్ 4th వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారని చెప్పారు. ఇప్పుడు కనుక అది జరగకపోతే ఇక మీకు ఉన్నదే, మామూలుగా ఉండదు మీకు. ఇక జాతకాలు చెప్పడానికి కూడా మీకు అంత అవకాశం ఉండకపోవచ్చు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారో, మహాకూటమి మీద ఉన్నారు కదా, టీడీపీ అలాగే బీజేపీ జనసేన కలిసి వచ్చిన మహాకూటమి పైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే సరే. ఎందుకంటే మీరు ఆల్రెడీ ప్రిడిక్ట్ చేశారు. ఒకవేళ అది మిస్ఫైర్ అయింది అనుకోండి, ఇక మీరు జాతకాలు చెప్పడానికి పనికి రాకుండా చేస్తారు జనాలు. అంత వ్యతిరేకత ఉంది మీ మీద. ఎక్కడైనా ఎందుకంటే జాతకం అనేదే ఇబ్బందికరమైన పరిస్థితి. అది సైంటిఫిక్గా ప్రూవ్ కాలేదు. ఏదో ఫ్లూక్లో ఏదో మీరు ఊహించి చెప్పేది ఏదో జరుగుతుందని అనుకుంటారు, కానీ జరగదు. ఒక్కోసారి జరగవచ్చు. ఇప్పుడు నేను చెప్పినా జరుగుతుంది, ఇంకొకటి చెప్పినా జరుగుతుంది. ఇప్పుడు సన్ రైజర్స్ కోల్కతా మ్యాచ్ ఆడింది. ఆ రెండిట్లో ఏదో ఒక టీం గెలుస్తుంది. ఏదో ఒక టీం గెలుస్తున్నప్పుడు అది ఇది గెలవచ్చు, ఈ బలాబలాల వల్ల ఇది గెలవచ్చు అని చెప్పడం అనేది అనలైజేషన్ అవుతుంది. కానీ ఇదే గెలుస్తుందని చెప్పడం అనేది జాతకం అవుతుంది. మీరు అదే చెప్తారు. జాతకం పట్ల, వాళ్ళ రాశుల పట్ల, వాళ్ళ డేట్లను బట్టి, వాళ్ళ కుంభాలను బట్టి, వాళ్ళ రాశులను బట్టి ఏదో చెప్పారు. కానీ ఇప్పుడు కావ్యమారన్ పాప ఏడుస్తుంది. సన్ రైజర్స్ ఓనర్ కావ్యమారన్ ఏడుస్తుంది. మరి ఏడుపుకు నువ్వేగా కారణం. టీం ఓడిపోయిందని ఏడుస్తుంది. అయినా అభిషేక్ శర్మ లీగ్ స్టేజ్లో బాగా ఆడాడు. బాగా ఆడిన తర్వాత మీరేం చెప్పారు, ఆడిన తర్వాత మీరు ఇతను మళ్ళీ బాగా ఆడతాడని ప్రిడిక్షన్ చేశారు. అది జాతకం అవుతుందా? అది అనలైజేషన్ అవుతుంది. అంటే ఇతను బాగా ఆడు కాబట్టి లీగ్ స్టేజ్లో క్వాలిఫైర్స్లోను ఫైనల్స్లో ఆడతాడు అని మీరు అన్నారు. అది పాయే, అన్నీ పాయే. ఇప్పుడు బెట్టింగ్ బాబులేమో లక్షలు నష్టపోయి వాళ్ళ ఫ్యామిలీస్ రోడ్డు మీద పడుతున్నాయి. మిమ్మల్ని ఆశ పెట్టుకొని మీ ప్రిడిక్షన్ చూసి కొన్ని లక్షల రూపాయలు బెట్టింగ్లకు తగలేసి వారి కుటుంబాలను నాశనం చేసుకుంటున్నారు. ఇంకెప్పుడు ఇట్లా చేయకండి వేణుస్వామి గారు. మీరు చెప్పడం వల్ల చాలా మంది దాన్ని ఫాలో అవుతున్నారు. వాళ్ళ జీవితాలు ఆగమవుతున్నాయి. ఇంకొకరి జీవితాలను మీరు ఇబ్బందులకు నెట్టే అధికారం మీకు ఇవ్వలేదు. సో కాబట్టి బెటర్ యు స్టాప్ యువర్ ప్రెడిక్షన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.